ఒక ఉదయం, ఒక ఈమెయిల్, ఒక క్షణం, అంతే జీవితమే మారిపోయింది. నిన్నటి వరకు సెక్యూర్ జాబ్ అనుకున్నది ఈరోజు ఒక్కసారిగా అన్సర్టైన్ ఫ్యూచర్గా మారిపోయింది. ప్రపంచ టెక్ రంగాన్ని కుదిపేస్తున్న తాజా పరిణామంలో ప్రముఖ ఐటీ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయం వేలాది కుటుంబాల్లో ఆందోళన రేపుతోంది. ఉదయం 6 గంటలకు వచ్చిన టర్మినేషన్ మెయిల్స్, ఆఫీస్ సిస్టమ్స్కి ఒక్కసారిగా బ్లాక్ అయినటువంటి యాక్సెస్ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే ఉద్యోగం ముగిసిపోయిందన్న నిజం. ఇది కేవలం లే ఆఫ్ కాదు, ఇది ఒక షాక్, ఒక స్టన్, ఒక హెచ్చరిక. ఐటీ ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్ అన్నటువంటి భావనకి ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకమే మారినటువంటి పరిస్థితి. తాజా పరిస్థితుల నేపథ్యంలో టెక్ ప్రపంచంలో కొత్త రియాలిటీగా మారుతోందా? ఏఐ, ఆటోమేషన్ పేరుతో జరుగుతున్న ఈ మార్పులు ఉద్యోగాల భవిష్యత్తును ఎలా మలుస్తాయి? భవిష్యత్తులో ఐటీ ఉద్యోగం అంటే నిజంగా భద్రతేనా? కంపెనీలు ఎఫిషియన్సీ పేరుతో తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ఉద్యోగుల జీవితాలను ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయి? రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు ఇదే మార్గంలో నడుస్తాయా? లెట్స్ వాచ్. ప్రపంచ టెక్ రంగంలో మరో భారీ ప్రకంపనం. ఒక ఉదయం, ఒక ఈమెయిల్, ఒక నిర్ణయం వేలాది కుటుంబాల భవిష్యత్తును ఒక్కసారిగా మార్చేసింది. ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు కేవలం ఉద్యోగులకు మాత్రమే కాదు, మొత్తం ఐటీ పరిశ్రమకు, ఆర్థిక వ్యవస్థకు, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకే ఒక పెద్ద హెచ్చరికలా మారింది. బుధవారం ఉదయం ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు నిద్రలేచేలోపే వారి జీవితాలు మారిపోయాయి. ఉదయం 6 గంటలకే వచ్చిన ఒక టర్మినేషన్ మెయిల్ ఈరోజు మీ చివరి వర్కింగ్ డే అని చెప్పేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేదు, ఒక హెచ్ఆర్ కాల్ లేదు, మేనేజర్ చర్చ లేదు. ఒక్క క్లిక్తో యాక్సెస్ బ్లాక్. అంతే, కథ ముగిసిపోయింది. సంవత్సరాల పాటు పనిచేసిన ఉద్యోగులు ఒక్క క్షణంలో అన్ఎంప్లాయిడ్గా మారిపోయారు. ఇది ఉద్యోగ కోత కంటే ఎక్కువే. ఇదొక ఎమోషనల్ షాక్. ఈ నిర్ణయం వెనుక ఉన్న సంఖ్యలు మరింత షాకింగ్గా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 20,000 నుంచి 30,000 మంది వరకు ఉద్యోగాలు కోల్పోయినట్లు అంచనాలు. అంటే కంపెనీ మొత్తం వర్క్ ఫోర్స్లో దాదాపు 18 నుంచి 19%. ఒక్క భారత్లో 12,000 నుంచి 15,000 మంది వరకు ప్రభావితమయ్యారు. ముఖ్యంగా బెంగళూరు, నోయిడా వంటి ఐటీ హబ్బుల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంజనీరింగ్, క్లౌడ్ ఆపరేషన్స్, సేల్స్, సైబర్ సెక్యూరిటీ ఇలా కీలకమైన విభాగాలే ఎక్కువగా కోతలకు గురయ్యాయి. ఈ లే ఆఫ్స్ కేవలం ఉద్యోగాలు పోవటం కాదు, ఉద్యోగుల మనోభావాలను గాయపరిచిన సంఘటన. 16 ఏళ్ల పాటు కంపెనీకి సేవలందించిన ఒక మేనేజర్ తన ప్రయాణం ఒక్క రోజులో ముగిసిపోయిందని సోషల్ మీడియాలో పంచుకున్న ఆవేదన ఇప్పుడు వేలాది మందికి ప్రతిధ్వనిలా మారింది. ఉద్యోగం అంటే కేవలం జీతం మాత్రమే కాదు, అది ఒక వ్యక్తి గుర్తింపు, భద్రత, భవిష్యత్తు. ఆ భద్రత ఒక్క మెయిల్తో కూలిపోతే ఆ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను పరిశీలిస్తే ఒక పెద్ద మార్పు కనిపిస్తోంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ, ఆటోమేషన్, డేటా సెంటర్లపై భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు ఇప్పుడు ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తగ్గిస్తున్నాయి. ఓపెన్ ఏఐతో కుదిరిన భారీ ఒప్పందం, డేటా సెంటర్ విస్తరణ కోసం భారీ నిధులు అవసరం కావటం, ఇవన్నీ కలగలిపి ఖర్చులను తగ్గించే దిశగా కంపెనీని లే ఆఫ్స్ దిశగా నెట్టేశాయి. అంటే మనుషుల స్థానంలో మెషిన్లు రావటం ఇప్పుడు ఒక థియరీ కాదు, ప్రాక్టికల్ రియాలిటీ. ఇక ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఉద్యోగం కోల్పోయిన వారందరికీ ఒకే రకమైన పరిహారం లేదు. కొందరికి సంవత్సరానికి 15 రోజుల జీతం, మరికొంతమందికి అదనంగా 2 నెలల లే ఆఫ్, ఇంకొంతమందికి ఇన్సూరెన్స్, ఇలా విభిన్నమైన ప్యాకేజీలు ఇచ్చారు. కానీ ఈ ప్యాకేజీలు ఎంతకాలం నిలబడతాయి? ఒక కుటుంబం నెలవారీ ఖర్చులు, ఈఎంఐలు, పిల్లల చదువు ఇవన్నీ చూసుకుంటే ఈ పరిహారం కేవలం కొన్ని నెలల ఊరట మాత్రమే. మరోవైపు బెంగళూరులో అయితే ఉద్యోగుల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిపోయింది. సర్జాపూర్, వైట్ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ వంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా ఐటీ ఉద్యోగులపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అదే ఉద్యోగాలు అనిశ్చితిలో పడటంతో ఫ్లాట్లు కొనాలనుకున్న వారు వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పటికే 1 కోటి నుంచి 2 కోట్ల మధ్య విలువైన అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిన వారు కూడా ఇప్పుడు ఈఎంఐల భారతంలో ఇరుక్కుపోయారు. నెలకు ₹1,00,000 పైగా చెల్లించాల్సిన పరిస్థితి. ఇక ఉద్యోగం లేకపోతే ఎంత ప్రమాదకరమో మనం ఊహించుకోవచ్చు. ఈ లే ఆఫ్స్ విధానం ఒకప్పుడు ఉద్యోగం కోల్పోవడం అంటే కనీసం ఒక చర్చ ఉండేది. కానీ ఇప్పుడు ఒక ఈమెయిల్, ఒక లింక్, ఒక సిస్టమ్ బ్లాక్, అంతే. ఇది మానవ సంబంధాల తగ్గుదల కూడా.
కంపెనీలు ఇప్పుడు లీన్ ఆపరేషన్స్ పేరుతో తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేయించే దిశగా వెళ్తున్నాయి. ఇది ఒక్క ఒరాకల్ కార్పొరేషన్కు మాత్రమే సంబంధించింది కాదు, ఇది మొత్తం టెక్ ఇండస్ట్రీ ట్రెండ్. గత 2 సంవత్సరాల్లో లక్షలాది ఉద్యోగులు టెక్ రంగంలో కోతకు గురయ్యారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి దిగ్గజాలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. అయితే వీటన్నింటికీ కారణం ఒకటి, అదే ఏఐ. దీంతో భవిష్యత్తులో ఐటీ ఉద్యోగం అంటే నిజంగా భద్రతేనా అనే సందేహం తలెత్తుతోంది.